నటీనటులు రవితేజ, ప్రియా భవానీ శంకర్, స్వసికా విజయ్, సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్ తదితరులు. రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఇరుముడి. దర్శకుడు శివనిర్వాణ ఈ సినిమాను రూపొందించారు. కాగా మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. త్రినాథ్, రవితేజ, తన భార్య కావేరి, ప్రియా భవానీ శంకర్, కూతురు మణికంఠ, బేబీ నక్షత్ర లతో ఎంతో సంతోషంగా లైఫ్ను లీడ్ చేస్తుంటాడు. అయితే త్రినాథ్ మందు తాగకుండా ఉండలేడు. అయ్యప్ప మాల వేసుకున్న సమయంలో మాత్రమే తాగుడికి దూరంగా ఉంటాడు. మరోవైపు ఊరిలోని ప్రతి అమ్మాయిలో తన కూతుర్ని చూసుకుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హైస్కూల్లో చదివే ఓ అమ్మాయి హత్య జరుగుతుంది. అసలు ఆ అమ్మాయి ఎలా చనిపోయింది? ఆమె ఫ్రెండ్ గాయత్రి పడిన ఇబ్బందులు మణికంఠ, బేబీ నక్షత్ర కు ఎలా తెలిశాయి? అసలు మందుకు బానిసైన త్రినాథ్ మళ్లీ తాగను అని తన కూతురికి ఎందుకు మాట ఇచ్చాడు? చివరకు స్కూల్లో జరుగుతున్న సంఘటనలు ఏమిటి? ఆ అన్యాయాలను త్రినాథ్ ఎలా అడ్డుకున్నాడు? తన కూతురి కోసం ఒక తండ్రిగా త్రినాథ్ ఏం చేశాడు? అనేది మిగిలిన కథ. రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్లో తన అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో రవితేజ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ప్రియా భవానీ శంకర్ భార్య పాత్రలో చాలా బాగా నటించింది. సెకండ్ హాఫ్లో వచ్చే ఓ ఎమోషనల్ సీన్లో ఆమె నటన చాలా బాగుంది. స్వసికా విజయ్ ఆకట్టుకుంది. కూతురి పాత్రలో బేబీ నక్షత్ర చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్సీ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో కనిపించిన సాయి కుమార్, అజయ్ ఘోష్ బాగా ఆకట్టుకున్నారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. అయ్యప్ప స్వామి భక్తుల నేపథ్యంలో ఈ మూవీ సాగిన కమర్షియల్ మూవీకి అనుగుణంగానే తండ్రి కూతురి మధ్య ఎమోషనల్ కాన్సెప్ట్తో దీన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. క్లైమాక్స్లో అండ్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకే ప్రధాన హైలైట్. ఆ సన్నివేశాల్లో రవితేజ నటన కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. పైగా అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఉండే పరిస్థితులకు అనుగుణంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రాఫర్ విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. శివనిర్వాణ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఇరుముడి అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా రవితేజ పవర్ఫుల్ నటన, శివ నిర్వాణ దర్శకత్వం, మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాని కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపిస్తాయి. అయితే రవితేజ, మిగిలిన నటీనటులు తమ నటనతో, మొత్తం సాంకేతిక విభాగం తమ పనితనంతో ఈ సినిమాని మరో లెవెల్కి తీసుకు వెళ్లారు. ఓవరాల్గా ఈ చిత్రం రవితేజ అభిమానులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తుంది. నటీనటులు రవితేజ, ప్రియా భవానీ శంకర్, స్వసికా విజయ్, సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్ తదితరులు. రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఇరుముడి. దర్శకుడు శివనిర్వాణ ఈ సినిమాను రూపొందించారు. కాగా మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. త్రినాథ్, రవితేజ, తన భార్య కావేరి, ప్రియా భవానీ శంకర్, కూతురు మణికంఠ, బేబీ నక్షత్ర లతో ఎంతో సంతోషంగా లైఫ్ను లీడ్ చేస్తుంటాడు. అయితే త్రినాథ్ మందు తాగకుండా ఉండలేడు. అయ్యప్ప మాల వేసుకున్న సమయంలో మాత్రమే తాగుడికి దూరంగా ఉంటాడు. మరోవైపు ఊరిలోని ప్రతి అమ్మాయిలో తన కూతుర్ని చూసుకుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హైస్కూల్లో చదివే ఓ అమ్మాయి హత్య జరుగుతుంది.
అసలు ఆ అమ్మాయి ఎలా చనిపోయింది? ఆమె ఫ్రెండ్ గాయత్రి పడిన ఇబ్బందులు మణికంఠ, బేబీ నక్షత్ర కు ఎలా తెలిశాయి? అసలు మందుకు బానిసైన త్రినాథ్ మళ్ళీ తాగను అని తన కూతురికి ఎందుకు మాట ఇచ్చాడు? చివరకు స్కూల్లో జరుగుతున్న సంఘటనలు ఏమిటి? ఆ అన్యాయాలను త్రినాథ్ ఎలా అడ్డుకున్నాడు? తన కూతురి కోసం ఒక తండ్రిగా త్రినాథ్ ఏం చేశాడు? అనేది మిగిలిన కథ. రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్లో తన అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ, తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో రవితేజ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ప్రియా భవానీ శంకర్ భార్య పాత్రలో చాలా బాగా నటించింది. సెకండ్ హాఫ్లో వచ్చే ఓ ఎమోషనల్ సీన్లో ఆమె నటన చాలా బాగుంది. స్వసికా విజయ్ ఆకట్టుకుంది. కూతురి పాత్రలో బేబీ నక్షత్ర చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్సీ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో కనిపించిన సాయి కుమార్, అజయ్ ఘోష్ బాగా ఆకట్టుకున్నారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. అయ్యప్ప స్వామి భక్తుల నేపథ్యంలో ఈ మూవీ సాగిన కమర్షియల్ మూవీకి అనుగుణంగానే తండ్రి కూతురి మధ్య ఎమోషనల్ కాన్సెప్ట్తో దీన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. క్లైమాక్స్లో అండ్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకే ప్రధాన హైలైట్. ఆ సన్నివేశాల్లో రవితేజ నటన కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. పైగా అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఉండే పరిస్థితులకు అనుగుణంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే, సినిమాటోగ్రాఫర్ విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. శివ నిర్వాణ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఇరుముడి అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా రవితేజ పవర్ఫుల్ నటన, శివ నిర్వాణ దర్శకత్వం, మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాని కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపిస్తాయి. అయితే రవితేజ, మిగిలిన నటీనటులు తమ నటనతో, మొత్తం సాంకేతిక విభాగం తమ పనితనంతో ఈ సినిమాని మరో లెవెల్కి తీసుకు వెళ్లారు. ఓవరాల్గా ఈ చిత్రం రవితేజ అభిమానులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తుంది. నటీనటులు రవితేజ, ప్రియా భవానీ శంకర్, స్వసికా విజయ్, సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్ తదితరులు. రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఇరుముడి. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను రూపొందించారు. కాగా మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. త్రినాథ్, రవితేజ, తన భార్య కావేరి, ప్రియా భవానీ శంకర్, కూతురు మణికంఠ, బేబీ నక్షత్ర లతో ఎంతో సంతోషంగా లైఫ్ను లీడ్ చేస్తుంటాడు. అయితే త్రినాథ్ మందు తాగకుండా ఉండలేడు. అయ్యప్ప మాల వేసుకున్న సమయంలో మాత్రమే తాగుడికి దూరంగా ఉంటాడు. మరోవైపు ఊరిలోని ప్రతి అమ్మాయిలో తన కూతుర్ని చూసుకుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హైస్కూల్లో చదివే ఓ అమ్మాయి హత్య జరుగుతుంది. అసలు ఆ అమ్మాయి ఎలా చనిపోయింది? ఆమె ఫ్రెండ్ గాయత్రి పడిన ఇబ్బందులు మణికంఠ, బేబీ నక్షత్ర కు ఎలా తెలిశాయి? అసలు మందుకు బానిసైన త్రినాథ్ మళ్ళీ తాగను అని తన కూతురికి ఎందుకు మాట ఇచ్చాడు? చివరకు స్కూల్లో జరుగుతున్న సంఘటనలు ఏమిటి? ఆ అన్యాయాలను త్రినాథ్ ఎలా అడ్డుకున్నాడు? తన కూతురి కోసం ఒక తండ్రిగా త్రినాథ్ ఏం చేశాడు? అనేది మిగిలిన కథ. రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్లో తన అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ, తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో రవితేజ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ప్రియా భవానీ శంకర్ భార్య పాత్రలో చాలా బాగా నటించింది.
సెకండ్ హాఫ్లో వచ్చే ఓ ఎమోషనల్ సీన్లో ఆమె నటన చాలా బాగుంది. స్వసికా విజయ్ ఆకట్టుకుంది. కూతురి పాత్రలో బేబీ నక్షత్ర చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్సీ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో కనిపించిన సాయి కుమార్, అజయ్ ఘోష్ బాగా ఆకట్టుకున్నారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. అయ్యప్ప స్వామి భక్తుల నేపథ్యంలో ఈ మూవీ సాగిన కమర్షియల్ మూవీకి అనుగుణంగానే తండ్రి కూతురి మధ్య ఎమోషనల్ కాన్సెప్ట్తో దీన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. క్లైమాక్స్లో అండ్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకే ప్రధాన హైలైట్. ఆ సన్నివేశాల్లో రవితేజ నటన కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. పైగా అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఉండే పరిస్థితులకు అనుగుణంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే, సినిమాటోగ్రాఫర్ విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. శివ నిర్వాణ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఇరుముడి అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా రవితేజ పవర్ఫుల్ నటన, శివ నిర్వాణ దర్శకత్వం, మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాని కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపిస్తాయి. అయితే రవితేజ, మిగిలిన నటీనటులు తమ నటనతో, మొత్తం సాంకేతిక విభాగం తమ పనితనంతో ఈ సినిమాని మరో లెవెల్కి తీసుకు వెళ్లారు. ఓవరాల్గా ఈ చిత్రం రవితేజ అభిమానులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తుంది. నటీనటులు రవితేజ, ప్రియా భవానీ శంకర్, స్వసికా విజయ్, సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్ తదితరులు. రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఇరుముడి. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను రూపొందించారు. కాగా మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. త్రినాథ్, రవితేజ, తన భార్య కావేరి, ప్రియా భవానీ శంకర్, కూతురు మణికంఠ, బేబీ నక్షత్ర లతో ఎంతో సంతోషంగా లైఫ్ను లీడ్ చేస్తుంటాడు. అయితే త్రినాథ్ మందు తాగకుండా ఉండలేడు. అయ్యప్ప మాల వేసుకున్న సమయంలో మాత్రమే తాగుడికి దూరంగా ఉంటాడు. మరోవైపు ఊరిలోని ప్రతి అమ్మాయిలో తన కూతుర్ని చూసుకుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హైస్కూల్లో చదివే ఓ అమ్మాయి హత్య జరుగుతుంది. అసలు ఆ అమ్మాయి ఎలా చనిపోయింది? ఆమె ఫ్రెండ్ గాయత్రి పడిన ఇబ్బందులు మణికంఠ, బేబీ నక్షత్ర కు ఎలా తెలిశాయి? అసలు మందుకు బానిసైన త్రినాథ్ మళ్లీ తాగను అని తన కూతురికి ఎందుకు మాట ఇచ్చాడు? చివరకు స్కూల్లో జరుగుతున్న సంఘటనలు ఏమిటి? ఆ అన్యాయాలను త్రినాథ్ ఎలా అడ్డుకున్నాడు? తన కూతురి కోసం ఒక తండ్రిగా త్రినాథ్ ఏం చేశాడు? అనేది మిగిలిన కథ. రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్లో తన అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ, తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో రవితేజ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ప్రియా భవానీ శంకర్ భార్య పాత్రలో చాలా బాగా నటించింది. సెకండ్ హాఫ్లో వచ్చే ఓ ఎమోషనల్ సీన్లో ఆమె నటన చాలా బాగుంది. స్వసికా విజయ్ ఆకట్టుకుంది. కూతురి పాత్రలో బేబీ నక్షత్ర చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్సీ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో కనిపించిన సాయి కుమార్, అజయ్ ఘోష్ బాగా ఆకట్టుకున్నారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. అయ్యప్ప స్వామి భక్తుల నేపథ్యంలో ఈ మూవీ సాగిన కమర్షియల్ మూవీకి అనుగుణంగానే తండ్రి కూతురి మధ్య ఎమోషనల్ కాన్సెప్ట్తో దీన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. క్లైమాక్స్లో అండ్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకే ప్రధాన హైలైట్. ఆ సన్నివేశాల్లో రవితేజ నటన కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. పైగా అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఉండే పరిస్థితులకు అనుగుణంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు.
ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రాఫర్ విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. శివ నిర్వాణ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఇరుముడి అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా రవితేజ పవర్ఫుల్ నటన, శివ నిర్వాణ దర్శకత్వం, మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాని కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపిస్తాయి. అయితే రవితేజ, మిగిలిన నటీనటులు తమ నటనతో, మొత్తం సాంకేతిక విభాగం తమ పనితనంతో ఈ సినిమాని మరో లెవెల్కి తీసుకు వెళ్లారు. ఓవరాల్గా ఈ చిత్రం రవితేజ అభిమానులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తుంది. నటీనటులు రవితేజ, ప్రియా భవానీ శంకర్, స్వసికా విజయ్, సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్ తదితరులు. రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఇరుముడి. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను రూపొందించారు. కాగా మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. త్రినాథ్, రవితేజ, తన భార్య కావేరి, ప్రియా భవానీ శంకర్, కూతురు మణికంఠ, బేబీ నక్షత్ర లతో ఎంతో సంతోషంగా లైఫ్ను లీడ్ చేస్తుంటాడు. అయితే త్రినాథ్ మందు తాగకుండా ఉండలేడు. అయ్యప్ప మాల వేసుకున్న సమయంలో మాత్రమే తాగుడికి దూరంగా ఉంటాడు. మరోవైపు ఊరిలోని ప్రతి అమ్మాయిలో తన కూతుర్ని చూసుకుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హైస్కూల్లో చదివే ఓ అమ్మాయి హత్య జరుగుతుంది. అసలు ఆ అమ్మాయి ఎలా చనిపోయింది? ఆమె ఫ్రెండ్ గాయత్రి పడిన ఇబ్బందులు మణికంఠ, బేబీ నక్షత్ర కు ఎలా తెలిశాయి? అసలు మందుకు బానిసైన త్రినాథ్ మళ్లీ తాగను అని తన కూతురికి ఎందుకు మాట ఇచ్చాడు? చివరకు స్కూల్లో జరుగుతున్న సంఘటనలు ఏమిటి? ఆ అన్యాయాలను త్రినాథ్ ఎలా అడ్డుకున్నాడు? తన కూతురి కోసం ఒక తండ్రిగా త్రినాథ్ ఏం చేశాడు? అనేది మిగిలిన కథ. రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్లో తన అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో రవితేజ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ప్రియా భవానీ శంకర్ భార్య పాత్రలో చాలా బాగా నటించింది. సెకండ్ హాఫ్లో వచ్చే ఓ ఎమోషనల్ సీన్లో ఆమె నటన చాలా బాగుంది. స్వసికా విజయ్ ఆకట్టుకుంది. కూతురి పాత్రలో బేబీ నక్షత్ర చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్సీ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో కనిపించిన సాయి కుమార్, అజయ్ ఘోష్ బాగా ఆకట్టుకున్నారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. అయ్యప్ప స్వామి భక్తుల నేపథ్యంలో ఈ మూవీ సాగిన కమర్షియల్ మూవీకి అనుగుణంగానే తండ్రి కూతురి మధ్య ఎమోషనల్ కాన్సెప్ట్తో దీన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. క్లైమాక్స్లో అండ్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకే ప్రధాన హైలైట్. ఆ సన్నివేశాల్లో రవితేజ నటన కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. పైగా అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఉండే పరిస్థితులకు అనుగుణంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రాఫర్ విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. శివ నిర్వాణ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఇరుముడి అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో
వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా రవితేజ పవర్ఫుల్ నటన, శివ నిర్వాణ దర్శకత్వం, మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కానీ కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపిస్తాయి. అయితే రవితేజ, మిగిలిన నటీనటులు తమ నటనతో, మొత్తం సాంకేతిక విభాగం తమ పనితనంతో ఈ సినిమాని మరో లెవెల్కి తీసుకు వెళ్లారు. ఓవరాల్గా ఈ చిత్రం రవితేజ అభిమానులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తుంది. నటీనటులు రవితేజ, ప్రియా భవానీ శంకర్, స్వసికా విజయ్, సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్ తదితరులు. రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఇరుముడి. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను రూపొందించారు. కాగా మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. త్రినాథ్, రవితేజ, తన భార్య కావేరి, ప్రియా భవానీ శంకర్, కూతురు మణికంఠ, బేబీ నక్షత్ర లతో ఎంతో సంతోషంగా లైఫ్ను లీడ్ చేస్తుంటాడు. అయితే త్రినాథ్ మందు తాగకుండా ఉండలేడు. అయ్యప్ప మాల వేసుకున్న సమయంలో మాత్రమే తాగుడికి దూరంగా ఉంటాడు. మరోవైపు ఊరిలోని ప్రతి అమ్మాయిలో తన కూతుర్ని చూసుకుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హైస్కూల్లో చదివే ఓ అమ్మాయి హత్య జరుగుతుంది. అసలు ఆ అమ్మాయి ఎలా చనిపోయింది? ఆమె ఫ్రెండ్ గాయత్రి పడిన ఇబ్బందులు మణికంఠ, బేబీ నక్షత్ర కు ఎలా తెలిశాయి? అసలు మందుకు బానిసైన త్రినాథ్ మళ్లీ తాగను అని తన కూతురికి ఎందుకు మాట ఇచ్చాడు? చివరకు స్కూల్లో జరుగుతున్న సంఘటనలు ఏమిటి? ఆ అన్యాయాలను త్రినాథ్ ఎలా అడ్డుకున్నాడు? తన కూతురి కోసం ఒక తండ్రిగా త్రినాథ్ ఏం చేశాడు? అనేది మిగిలిన కథ. రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్లో తన అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ, తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో రవితేజ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ప్రియా భవానీ శంకర్ భార్య పాత్రలో చాలా బాగా నటించింది. సెకండ్ హాఫ్లో వచ్చే ఓ ఎమోషనల్ సీన్లో ఆమె నటన చాలా బాగుంది. స్వసికా విజయ్ ఆకట్టుకుంది. కూతురి పాత్రలో బేబీ నక్షత్ర చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్సీ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో కనిపించిన సాయి కుమార్, అజయ్ ఘోష్ బాగా ఆకట్టుకున్నారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. అయ్యప్ప స్వామి భక్తుల నేపథ్యంలో ఈ మూవీ సాగిన కమర్షియల్ మూవీకి అనుగుణంగానే తండ్రి కూతురి మధ్య ఎమోషనల్ కాన్సెప్ట్తో దీన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. క్లైమాక్స్లో అండ్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకే ప్రధాన హైలైట్. ఆ సన్నివేశాల్లో రవితేజ నటన కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. పైగా అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఉండే పరిస్థితులకు అనుగుణంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే, సినిమాటోగ్రాఫర్ విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. శివ నిర్వాణ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఇరుముడి అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా రవితేజ పవర్ఫుల్ నటన, శివ నిర్వాణ దర్శకత్వం, మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కానీ కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపిస్తాయి. అయితే రవితేజ, మిగిలిన నటీనటులు తమ నటనతో, మొత్తం సాంకేతిక విభాగం తమ పనితనంతో ఈ సినిమాని మరో లెవెల్కి తీసుకు వెళ్లారు. ఓవరాల్గా ఈ చిత్రం రవితేజ అభిమానులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తుంది. నటీనటులు రవితేజ, ప్రియా భవానీ శంకర్, స్వసికా విజయ్, సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్ తదితరులు. రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఇరుముడి. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను రూపొందించారు.
కాగా మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. త్రినాథ్, రవితేజ, తన భార్య కావేరి, ప్రియా భవానీ శంకర్, కూతురు మణికంఠ, బేబీ నక్షత్ర లతో ఎంతో సంతోషంగా లైఫ్ను లీడ్ చేస్తుంటాడు. అయితే త్రినాథ్ మందు తాగకుండా ఉండలేడు. అయ్యప్ప మాల వేసుకున్న సమయంలో మాత్రమే తాగుడికి దూరంగా ఉంటాడు. మరోవైపు ఊరిలోని ప్రతి అమ్మాయిలో తన కూతుర్ని చూసుకుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హైస్కూల్లో చదివే ఓ అమ్మాయి హత్య జరుగుతుంది. అసలు ఆ అమ్మాయి ఎలా చనిపోయింది? ఆమె ఫ్రెండ్ గాయత్రి పడిన ఇబ్బందులు మణికంఠ, బేబీ నక్షత్ర కు ఎలా తెలిశాయి? అసలు మందుకు బానిసైన త్రినాథ్ మళ్లీ తాగను అని తన కూతురికి ఎందుకు మాట ఇచ్చాడు? చివరకు స్కూల్లో జరుగుతున్న సంఘటనలు ఏమిటి? ఆ అన్యాయాలను త్రినాథ్ ఎలా అడ్డుకున్నాడు? తన కూతురి కోసం ఒక తండ్రిగా త్రినాథ్ ఏం చేశాడు? అనేది మిగిలిన కథ. రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్లో తన అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ, తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో రవితేజ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ప్రియా భవానీ శంకర్ భార్య పాత్రలో చాలా బాగా నటించింది. సెకండ్ హాఫ్లో వచ్చే ఓ ఎమోషనల్ సీన్లో ఆమె నటన చాలా బాగుంది. స్వసికా విజయ్ ఆకట్టుకుంది. కూతురి పాత్రలో బేబీ నక్షత్ర చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్సీ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో కనిపించిన సాయి కుమార్, అజయ్ ఘోష్ బాగా ఆకట్టుకున్నారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. అయ్యప్ప స్వామి భక్తుల నేపథ్యంలో ఈ మూవీ సాగిన కమర్షియల్ మూవీకి అనుగుణంగానే తండ్రి కూతురి మధ్య ఎమోషనల్ కాన్సెప్ట్తో దీన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. క్లైమాక్స్లో అండ్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకే ప్రధాన హైలైట్. ఆ సన్నివేశాల్లో రవితేజ నటన కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. పైగా అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఉండే పరిస్థితులకు అనుగుణంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే, సినిమాటోగ్రాఫర్ విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. శివ నిర్వాణ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఇరుముడి అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా రవితేజ పవర్ఫుల్ నటన, శివ నిర్వాణ దర్శకత్వం, మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కానీ కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపిస్తాయి. అయితే రవితేజ, మిగిలిన నటీనటులు తమ నటనతో, మొత్తం సాంకేతిక విభాగం తమ పనితనంతో ఈ సినిమాని మరో లెవెల్కి తీసుకు వెళ్లారు. ఓవరాల్గా ఈ చిత్రం రవితేజ అభిమానులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తుంది. నటీనటులు రవితేజ, ప్రియా భవానీ శంకర్, స్వసికా విజయ్, సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్ తదితరులు. రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఇరుముడి. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను రూపొందించారు. కాగా మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. త్రినాథ్, రవితేజ, తన భార్య కావేరి, ప్రియా భవానీ శంకర్, కూతురు మణికంఠ, బేబీ నక్షత్ర లతో ఎంతో సంతోషంగా లైఫ్ను లీడ్ చేస్తుంటాడు. అయితే త్రినాథ్ మందు తాగకుండా ఉండలేడు. అయ్యప్ప మాల వేసుకున్న సమయంలో మాత్రమే తాగుడికి దూరంగా ఉంటాడు. మరోవైపు ఊరిలోని ప్రతి అమ్మాయిలో తన కూతుర్ని చూసుకుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హైస్కూల్లో చదివే ఓ అమ్మాయి హత్య జరుగుతుంది. అసలు ఆ అమ్మాయి ఎలా చనిపోయింది? ఆమె ఫ్రెండ్ గాయత్రి పడిన ఇబ్బందులు మణికంఠ, బేబీ నక్షత్ర కు ఎలా తెలిశాయి? అసలు మందుకు బానిసైన త్రినాథ్ మళ్లీ తాగను అని తన కూతురికి ఎందుకు మాట ఇచ్చాడు? చివరకు స్కూల్లో జరుగుతున్న సంఘటనలు ఏమిటి?
ఆ అన్యాయాలను త్రినాథ్ ఎలా అడ్డుకున్నాడు, తన కూతురి కోసం ఒక తండ్రిగా త్రినాథ్ ఏం చేశాడు అనేది మిగిలిన కథ. రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్లో తన అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో రవితేజ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ప్రియా భవానీ శంకర్ భార్య పాత్రలో చాలా బాగా నటించింది. సెకండ్ హాఫ్లో వచ్చే ఓ ఎమోషనల్ సీన్లో ఆమె నటన చాలా బాగుంది. స్వసికా విజయ్ ఆకట్టుకుంది. కూతురి పాత్రలో బేబీ నక్షత్ర చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్సీ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో కనిపించిన సాయి కుమార్, అజయ్ ఘోష్ బాగా ఆకట్టుకున్నారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. అయ్యప్ప స్వామి భక్తుల నేపథ్యంలో ఈ మూవీ సాగిన కమర్షియల్ మూవీకి అనుగుణంగానే తండ్రి కూతురి మధ్య ఎమోషనల్ కాన్సెప్ట్తో దీన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. క్లైమాక్స్లో అండ్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకే ప్రధాన హైలైట్. ఆ సన్నివేశాల్లో రవితేజ నటన కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. పైగా అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఉండే పరిస్థితులకు అనుగుణంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రాఫర్ విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. శివ నిర్వాణ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఇరుముడి అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా రవితేజ పవర్ఫుల్ నటన, శివ నిర్వాణ దర్శకత్వం, మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాని కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపిస్తాయి. అయితే రవితేజ, మిగిలిన నటీనటులు తమ నటనతో, మొత్తం సాంకేతిక విభాగం తమ పనితనంతో ఈ సినిమాని మరో లెవెల్కి తీసుకు వెళ్లారు. ఓవరాల్గా ఈ చిత్రం రవితేజ అభిమానులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తుంది. నటీనటులు రవితేజ, ప్రియా భవానీ శంకర్, స్వసికా విజయ్, సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్ తదితరులు. రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఇరుముడి. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను రూపొందించారు. కాగా మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. త్రినాథ్, రవితేజ, తన భార్య కావేరి, ప్రియా భవానీ శంకర్, కూతురు మణికంఠ, బేబీ నక్షత్ర లతో ఎంతో సంతోషంగా లైఫ్ను లీడ్ చేస్తుంటాడు. అయితే త్రినాథ్ మందు తాగకుండా ఉండలేడు. అయ్యప్ప మాల వేసుకున్న సమయంలో మాత్రమే తాగుడికి దూరంగా ఉంటాడు. మరోవైపు ఊరిలోని ప్రతి అమ్మాయిలో తన కూతుర్ని చూసుకుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హైస్కూల్లో చదివే ఓ అమ్మాయి హత్య జరుగుతుంది. అసలు ఆ అమ్మాయి ఎలా చనిపోయింది? ఆమె ఫ్రెండ్ గాయత్రి పడిన ఇబ్బందులు మణికంఠ, బేబీ నక్షత్ర కు ఎలా తెలిసాయి? అసలు మందుకు బానిసైన త్రినాథ్ మళ్లీ తాగను అని తన కూతురికి ఎందుకు మాట ఇచ్చాడు? చివరకు స్కూల్లో జరుగుతున్న సంఘటనలు ఏమిటి? ఆ అన్యాయాలను త్రినాథ్ ఎలా అడ్డుకున్నాడు? తన కూతురి కోసం ఒక తండ్రిగా త్రినాథ్ ఏం చేశాడు అనేది మిగిలిన కథ. రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్లో తన అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో రవితేజ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ప్రియా భవానీ శంకర్ భార్య పాత్రలో చాలా బాగా నటించింది. సెకండ్ హాఫ్లో వచ్చే ఓ ఎమోషనల్ సీన్లో ఆమె నటన చాలా బాగుంది. స్వసికా విజయ్ ఆకట్టుకుంది. కూతురి పాత్రలో బేబీ నక్షత్ర చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్సీ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో కనిపించిన సాయి కుమార్, అజయ్ ఘోష్ బాగా ఆకట్టుకున్నారు.
అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. అయ్యప్ప స్వామి భక్తుల నేపథ్యంలో ఈ మూవీ సాగిన కమర్షియల్ మూవీకి అనుగుణంగానే తండ్రి కూతురి మధ్య ఎమోషనల్ కాన్సెప్ట్తో దీన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. క్లైమాక్స్లో అండ్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకే ప్రధాన హైలైట్. ఆ సన్నివేశాల్లో రవితేజ నటన కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. పైగా అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఉండే పరిస్థితులకు అనుగుణంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రాఫర్ విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. శివ నిర్వాణ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఇరుముడి అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా రవితేజ పవర్ఫుల్ నటన, శివ నిర్వాణ దర్శకత్వం, మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాని కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపిస్తాయి. అయితే రవితేజ, మిగిలిన నటీనటులు తమ నటనతో, మొత్తం సాంకేతిక విభాగం తమ పనితనంతో ఈ సినిమాని మరో లెవెల్కి తీసుకు వెళ్లారు. ఓవరాల్గా ఈ చిత్రం రవితేజ అభిమానులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తుంది. నటీనటులు రవితేజ, ప్రియా భవానీ శంకర్, స్వసికా విజయ్, సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్ తదితరులు. రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఇరుముడి. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను రూపొందించారు. కాగా మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. త్రినాథ్, రవితేజ, తన భార్య కావేరి, ప్రియా భవానీ శంకర్, కూతురు మణికంఠ, బేబీ నక్షత్ర లతో ఎంతో సంతోషంగా లైఫ్ను లీడ్ చేస్తుంటాడు. అయితే త్రినాథ్ మందు తాగకుండా ఉండలేడు. అయ్యప్ప మాల వేసుకున్న సమయంలో మాత్రమే తాగుడికి దూరంగా ఉంటాడు. మరోవైపు ఊరిలోని ప్రతి అమ్మాయిలో తన కూతుర్ని చూసుకుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హైస్కూల్లో చదివే ఓ అమ్మాయి హత్య జరుగుతుంది. అసలు ఆ అమ్మాయి ఎలా చనిపోయింది? ఆమె ఫ్రెండ్ గాయత్రి పడిన ఇబ్బందులు మణికంఠ, బేబీ నక్షత్ర కు ఎలా తెలిసాయి? అసలు మందుకు బానిసైన త్రినాథ్ మళ్లీ తాగను అని తన కూతురికి ఎందుకు మాట ఇచ్చాడు? చివరకు స్కూల్లో జరుగుతున్న సంఘటనలు ఏమిటి? ఆ అన్యాయాలను త్రినాథ్ ఎలా అడ్డుకున్నాడు? తన కూతురి కోసం ఒక తండ్రిగా త్రినాథ్ ఏం చేశాడు? అనేది మిగిలిన కథ. రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్లో తన అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ, తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో రవితేజ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ప్రియా భవానీ శంకర్ భార్య పాత్రలో చాలా బాగా నటించింది. సెకండ్ హాఫ్లో వచ్చే ఓ ఎమోషనల్ సీన్లో ఆమె నటన చాలా బాగుంది. స్వసికా విజయ్ ఆకట్టుకుంది. కూతురి పాత్రలో బేబీ నక్షత్ర చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్సీ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో కనిపించిన సాయి కుమార్, అజయ్ ఘోష్ బాగా ఆకట్టుకున్నారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. అయ్యప్ప స్వామి భక్తుల నేపథ్యంలో ఈ మూవీ సాగిన కమర్షియల్ మూవీకి అనుగుణంగానే తండ్రి కూతురి మధ్య ఎమోషనల్ కాన్సెప్ట్తో దీన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. క్లైమాక్స్లో అండ్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకే ప్రధాన హైలైట్. ఆ సన్నివేశాల్లో రవితేజ నటన కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. పైగా అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఉండే పరిస్థితులకు అనుగుణంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రాఫర్ విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది.
ఇక సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. శివ నిర్వాణ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఇరుముడి అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా రవితేజ పవర్ఫుల్ నటన, శివ నిర్వాణ దర్శకత్వం, మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కానీ కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపిస్తాయి. అయితే రవితేజ, మిగిలిన నటీనటులు తమ నటనతో, మొత్తం సాంకేతిక విభాగం తమ పనితనంతో ఈ సినిమాని మరో లెవెల్కి తీసుకు వెళ్లారు. ఓవరాల్గా ఈ చిత్రం రవితేజ అభిమానులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తుంది. నటీనటులు రవితేజ, ప్రియా భవానీ శంకర్, స్వసికా విజయ్, సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్ తదితరులు. రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఇరుముడి. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను రూపొందించారు. కాగా మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. త్రినాథ్, రవితేజ, తన భార్య కావేరి, ప్రియా భవానీ శంకర్, కూతురు మణికంఠ, బేబీ నక్షత్ర లతో ఎంతో సంతోషంగా లైఫ్ను లీడ్ చేస్తుంటాడు. అయితే త్రినాథ్ మందు తాగకుండా ఉండలేడు. అయ్యప్ప మాల వేసుకున్న సమయంలో మాత్రమే తాగుడికి దూరంగా ఉంటాడు. మరోవైపు ఊరిలోని ప్రతి అమ్మాయిలో తన కూతుర్ని చూసుకుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హైస్కూల్లో చదివే ఓ అమ్మాయి హత్య జరుగుతుంది. అసలు ఆ అమ్మాయి ఎలా చనిపోయింది? ఆమె ఫ్రెండ్ గాయత్రి పడిన ఇబ్బందులు మణికంఠ, బేబీ నక్షత్ర కు ఎలా తెలిసాయి? అసలు మందుకు బానిసైన త్రినాథ్ మళ్లీ తాగను అని తన కూతురికి ఎందుకు మాట ఇచ్చాడు? చివరకు స్కూల్లో జరుగుతున్న సంఘటనలు ఏమిటి? ఆ అన్యాయాలను త్రినాథ్ ఎలా అడ్డుకున్నాడు? తన కూతురి కోసం ఒక తండ్రిగా త్రినాథ్ ఏం చేశాడు? అనేది మిగిలిన కథ. రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్లో తన అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ, తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో రవితేజ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ప్రియా భవానీ శంకర్ భార్య పాత్రలో చాలా బాగా నటించింది. సెకండ్ హాఫ్లో వచ్చే ఓ ఎమోషనల్ సీన్లో ఆమె నటన చాలా బాగుంది. స్వసికా విజయ్ ఆకట్టుకుంది. కూతురి పాత్రలో బేబీ నక్షత్ర చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్సీ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో కనిపించిన సాయి కుమార్, అజయ్ ఘోష్ బాగా ఆకట్టుకున్నారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. అయ్యప్ప స్వామి భక్తుల నేపథ్యంలో ఈ మూవీ సాగిన కమర్షియల్ మూవీకి అనుగుణంగానే తండ్రి కూతురి మధ్య ఎమోషనల్ కాన్సెప్ట్తో దీన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. క్లైమాక్స్లో అండ్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకే ప్రధాన హైలైట్. ఆ సన్నివేశాల్లో రవితేజ నటన కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. పైగా అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఉండే పరిస్థితులకు అనుగుణంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే, సినిమాటోగ్రాఫర్ విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. శివ నిర్వాణ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఇరుముడి అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా రవితేజ పవర్ఫుల్ నటన, శివ నిర్వాణ దర్శకత్వం, మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కానీ కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపిస్తాయి. అయితే రవితేజ,
మిగిలిన నటీనటులు తమ నటనతో, మొత్తం సాంకేతిక విభాగం తమ పనితనంతో ఈ సినిమాని మరో లెవెల్కి తీసుకు వెళ్లారు. ఓవరాల్గా ఈ చిత్రం రవితేజ అభిమానులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తుంది. నటీనటులు రవితేజ, ప్రియా భవానీ శంకర్, స్వసికా విజయ్, సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్ తదితరులు. రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఇరుముడి. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను రూపొందించారు. కాగా మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. త్రినాథ్, రవితేజ, తన భార్య కావేరి, ప్రియా భవానీ శంకర్, కూతురు మణికంఠ, బేబీ నక్షత్ర లతో ఎంతో సంతోషంగా లైఫ్ను లీడ్ చేస్తుంటాడు. అయితే త్రినాథ్ మందు తాగకుండా ఉండలేడు. అయ్యప్ప మాల వేసుకున్న సమయంలో మాత్రమే తాగుడికి దూరంగా ఉంటాడు. మరోవైపు ఊరిలోని ప్రతి అమ్మాయిలో తన కూతుర్ని చూసుకుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హైస్కూల్లో చదివే ఓ అమ్మాయి హత్య జరుగుతుంది. అసలు ఆ అమ్మాయి ఎలా చనిపోయింది? ఆమె ఫ్రెండ్ గాయత్రి పడిన ఇబ్బందులు మణికంఠ, బేబీ నక్షత్ర కు ఎలా తెలిశాయి? అసలు మందుకు బానిసైన త్రినాథ్ మళ్లీ తాగను అని తన కూతురికి ఎందుకు మాట ఇచ్చాడు? చివరకు స్కూల్లో జరుగుతున్న సంఘటనలు ఏమిటి? ఆ అన్యాయాలను త్రినాథ్ ఎలా అడ్డుకున్నాడు? తన కూతురి కోసం ఒక తండ్రిగా త్రినాథ్ ఏం చేశాడు? అనేది మిగిలిన కథ. రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్లో తన అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ, తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో రవితేజ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ప్రియా భవానీ శంకర్ భార్య పాత్రలో చాలా బాగా నటించింది. సెకండ్ హాఫ్లో వచ్చే ఓ ఎమోషనల్ సీన్లో ఆమె నటన చాలా బాగుంది. స్వసికా విజయ్ ఆకట్టుకుంది. కూతురి పాత్రలో బేబీ నక్షత్ర చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్సీ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో కనిపించిన సాయి కుమార్, అజయ్ ఘోష్ బాగా ఆకట్టుకున్నారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. అయ్యప్ప స్వామి భక్తుల నేపథ్యంలో ఈ మూవీ సాగిన కమర్షియల్ మూవీకి అనుగుణంగానే తండ్రి కూతురి మధ్య ఎమోషనల్ కాన్సెప్ట్తో దీన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. క్లైమాక్స్లో అండ్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకే ప్రధాన హైలైట్. ఆ సన్నివేశాల్లో రవితేజ నటన కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. పైగా అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఉండే పరిస్థితులకు అనుగుణంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే, సినిమాటోగ్రాఫర్ విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. శివ నిర్వాణ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఇరుముడి అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా రవితేజ పవర్ఫుల్ నటన, శివ నిర్వాణ దర్శకత్వం, మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కానీ కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపిస్తాయి. అయితే రవితేజ, మిగిలిన నటీనటులు తమ నటనతో, మొత్తం సాంకేతిక విభాగం తమ పనితనంతో ఈ సినిమాని మరో లెవెల్కి తీసుకు వెళ్లారు. ఓవరాల్గా ఈ చిత్రం రవితేజ అభిమానులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తుంది. నటీనటులు రవితేజ, ప్రియా భవానీ శంకర్, స్వసికా విజయ్, సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్ తదితరులు. రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఇరుముడి. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను రూపొందించారు. కాగా మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. త్రినాథ్, రవితేజ, తన భార్య కావేరి, ప్రియా భవానీ శంకర్, కూతురు మణికంఠ, బేబీ నక్షత్ర లతో ఎంతో సంతోషంగా లైఫ్ను లీడ్ చేస్తుంటాడు. అయితే త్రినాథ్ మందు తాగకుండా ఉండలేడు.
అయ్యప్ప మాల వేసుకున్న సమయంలో మాత్రమే తాగుడికి దూరంగా ఉంటాడు. మరోవైపు ఊరిలోని ప్రతి అమ్మాయిలో తన కూతుర్ని చూసుకుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హైస్కూల్లో చదివే ఓ అమ్మాయి హత్య జరుగుతుంది. అసలు ఆ అమ్మాయి ఎలా చనిపోయింది? ఆమె ఫ్రెండ్ గాయత్రి పడిన ఇబ్బందులు మణికంఠ, బేబీ నక్షత్ర కు ఎలా తెలిశాయి? అసలు మందుకు బానిసైన త్రినాథ్ మళ్ళీ తాగను అని తన కూతురికి ఎందుకు మాట ఇచ్చాడు? చివరకు స్కూల్లో జరుగుతున్న సంఘటనలు ఏమిటి? ఆ అన్యాయాలను త్రినాథ్ ఎలా అడ్డుకున్నాడు? తన కూతురి కోసం ఒక తండ్రిగా త్రినాథ్ ఏం చేశాడు? అనేది మిగిలిన కథ. రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్లో తన అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో రవితేజ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ప్రియా భవానీ శంకర్ భార్య పాత్రలో చాలా బాగా నటించింది. సెకండ్ హాఫ్లో వచ్చే ఓ ఎమోషనల్ సీన్లో ఆమె నటన చాలా బాగుంది. స్వసికా విజయ్ ఆకట్టుకుంది. కూతురి పాత్రలో బేబీ నక్షత్ర చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్సీ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో కనిపించిన సాయి కుమార్, అజయ్ ఘోష్ బాగా ఆకట్టుకున్నారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. అయ్యప్ప స్వామి భక్తుల నేపథ్యంలో ఈ మూవీ సాగిన కమర్షియల్ మూవీకి అనుగుణంగానే తండ్రి కూతురి మధ్య ఎమోషనల్ కాన్సెప్ట్తో దీన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. క్లైమాక్స్లో అండ్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకే ప్రధాన హైలైట్. ఆ సన్నివేశాల్లో రవితేజ నటన కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. పైగా అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఉండే పరిస్థితులకు అనుగుణంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రాఫర్ విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. శివ నిర్వాణ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఇరుముడి అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా రవితేజ పవర్ఫుల్ నటన, శివ నిర్వాణ దర్శకత్వం, మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాని కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపిస్తాయి. అయితే రవితేజ, మిగిలిన నటీనటులు తమ నటనతో, మొత్తం సాంకేతిక విభాగం తమ పనితనంతో ఈ సినిమాని మరో లెవెల్కి తీసుకు వెళ్లారు. ఓవరాల్గా ఈ చిత్రం రవితేజ అభిమానులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తుంది. నటీనటులు రవితేజ, ప్రియా భవానీ శంకర్, స్వసికా విజయ్, సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్ తదితరులు. రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఇరుముడి. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను రూపొందించారు. కాగా మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. త్రినాథ్, రవితేజ తన భార్య కావేరి, ప్రియా భవానీ శంకర్, కూతురు మణికంఠ, బేబీ నక్షత్ర లతో ఎంతో సంతోషంగా లైఫ్ను లీడ్ చేస్తుంటాడు. అయితే త్రినాథ్ మందు తాగకుండా ఉండలేడు. అయ్యప్ప మాల వేసుకున్న సమయంలో మాత్రమే తాగుడికి దూరంగా ఉంటాడు. మరోవైపు ఊరిలోని ప్రతి అమ్మాయిలో తన కూతుర్ని చూసుకుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హైస్కూల్లో చదివే ఓ అమ్మాయి హత్య జరుగుతుంది. అసలు ఆ అమ్మాయి ఎలా చనిపోయింది? ఆమె ఫ్రెండ్ గాయత్రి పడిన ఇబ్బందులు మణికంఠ, బేబీ నక్షత్ర కు ఎలా తెలిశాయి? అసలు మందుకు బానిసైన త్రినాథ్ మళ్ళీ తాగను అని తన కూతురికి ఎందుకు మాట ఇచ్చాడు? చివరకు స్కూల్లో జరుగుతున్న సంఘటనలు ఏమిటి? ఆ అన్యాయాలను త్రినాథ్ ఎలా అడ్డుకున్నాడు? తన కూతురి కోసం ఒక తండ్రిగా త్రినాథ్ ఏం చేశాడు? అనేది మిగిలిన కథ. రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్లో తన అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా సాగింది.
ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో రవితేజ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ప్రియా భవానీ శంకర్ భార్య పాత్రలో చాలా బాగా నటించింది. సెకండ్ హాఫ్లో వచ్చే ఓ ఎమోషనల్ సీన్లో ఆమె నటన చాలా బాగుంది. స్వసికా విజయ్ ఆకట్టుకుంది. కూతురి పాత్రలో బేబీ నక్షత్ర చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్సీ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో కనిపించిన సాయి కుమార్, అజయ్ ఘోష్ బాగా ఆకట్టుకున్నారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. అయ్యప్ప స్వామి భక్తుల నేపథ్యంలో ఈ మూవీ సాగిన కమర్షియల్ మూవీకి అనుగుణంగానే తండ్రి కూతురి మధ్య ఎమోషనల్ కాన్సెప్ట్తో దీన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. క్లైమాక్స్లో అండ్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకే ప్రధాన హైలైట్. ఆ సన్నివేశాల్లో రవితేజ నటన కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. పైగా అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఉండే పరిస్థితులకు అనుగుణంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రాఫర్ విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. శివ నిర్వాణ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఇరుముడి అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా రవితేజ పవర్ఫుల్ నటన, శివ నిర్వాణ దర్శకత్వం, మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాని కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపిస్తాయి. అయితే రవితేజ, మిగిలిన నటీనటులు తమ నటనతో, మొత్తం సాంకేతిక విభాగం తమ పనితనంతో ఈ సినిమాని మరో లెవెల్కి తీసుకువెళ్లారు. ఓవరాల్గా ఈ చిత్రం రవితేజ అభిమానులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తుంది. నటీనటులు రవితేజ, ప్రియా భవానీ శంకర్, స్వసికా విజయ్, సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్ తదితరులు. రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఇరుముడి. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను రూపొందించారు. కాగా మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. త్రినాథ్, రవితేజ తన భార్య కావేరి, ప్రియా భవానీ శంకర్, కూతురు మణికంఠ, బేబీ నక్షత్ర లతో ఎంతో సంతోషంగా లైఫ్ను లీడ్ చేస్తుంటాడు. అయితే త్రినాథ్ మందు తాగకుండా ఉండలేడు. అయ్యప్ప మాల వేసుకున్న సమయంలో మాత్రమే తాగుడికి దూరంగా ఉంటాడు. మరోవైపు ఊరిలోని ప్రతి అమ్మాయిలో తన కూతుర్ని చూసుకుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హైస్కూల్లో చదివే ఓ అమ్మాయి హత్య జరుగుతుంది. అసలు ఆ అమ్మాయి ఎలా చనిపోయింది? ఆమె ఫ్రెండ్ గాయత్రి పడిన ఇబ్బందులు మణికంఠ, బేబీ నక్షత్ర కు ఎలా తెలిశాయి? అసలు మందుకు బానిసైన త్రినాథ్ మళ్లీ తాగను అని తన కూతురికి ఎందుకు మాట ఇచ్చాడు? చివరకు స్కూల్లో జరుగుతున్న సంఘటనలు ఏమిటి? ఆ అన్యాయాలను త్రినాథ్ ఎలా అడ్డుకున్నాడు? తన కూతురి కోసం ఒక తండ్రిగా త్రినాథ్ ఏం చేశాడు? అనేది మిగిలిన కథ. రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్లో తన అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో రవితేజ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ప్రియా భవానీ శంకర్ భార్య పాత్రలో చాలా బాగా నటించింది. సెకండ్ హాఫ్లో వచ్చే ఓ ఎమోషనల్ సీన్లో ఆమె నటన చాలా బాగుంది. స్వసికా విజయ్ ఆకట్టుకుంది. కూతురి పాత్రలో బేబీ నక్షత్ర చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్సీ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో కనిపించిన సాయి కుమార్, అజయ్ ఘోష్ బాగా ఆకట్టుకున్నారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. అయ్యప్ప స్వామి భక్తుల నేపథ్యంలో ఈ మూవీ సాగిన కమర్షియల్ మూవీకి అనుగుణంగానే తండ్రి కూతురి మధ్య ఎమోషనల్ కాన్సెప్ట్తో దీన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. క్లైమాక్స్లో అండ్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకే ప్రధాన హైలైట్.
ఆ సన్నివేశాల్లో రవితేజ నటన కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. పైగా అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఉండే పరిస్థితులకు అనుగుణంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే, సినిమాటోగ్రాఫర్ విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. శివ నిర్వాణ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఇరుముడి అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా రవితేజ పవర్ఫుల్ నటన, శివ నిర్వాణ దర్శకత్వం, మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాని కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపిస్తాయి. అయితే రవితేజ, మిగిలిన నటీనటులు తమ నటనతో, మొత్తం సాంకేతిక విభాగం తమ పనితనంతో ఈ సినిమాని మరో లెవెల్కి తీసుకు వెళ్లారు. ఓవరాల్గా ఈ చిత్రం రవితేజ అభిమానులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తుంది. నటీనటులు రవితేజ, ప్రియా భవానీ శంకర్, స్వసికా విజయ్, సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్ తదితరులు. రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఇరుముడి. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను రూపొందించారు. కాగా మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. త్రినాథ్, రవితేజ, తన భార్య కావేరి, ప్రియా భవానీ శంకర్, కూతురు మణికంఠ, బేబీ నక్షత్ర లతో ఎంతో సంతోషంగా లైఫ్ను లీడ్ చేస్తుంటాడు. అయితే త్రినాథ్ మందు తాగకుండా ఉండలేడు. అయ్యప్ప మాల వేసుకున్న సమయంలో మాత్రమే తాగుడికి దూరంగా ఉంటాడు. మరోవైపు ఊరిలోని ప్రతి అమ్మాయిలో తన కూతుర్ని చూసుకుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హైస్కూల్లో చదివే ఓ అమ్మాయి హత్య జరుగుతుంది. అసలు ఆ అమ్మాయి ఎలా చనిపోయింది? ఆమె ఫ్రెండ్ గాయత్రి పడిన ఇబ్బందులు మణికంఠ, బేబీ నక్షత్ర కు ఎలా తెలిశాయి? అసలు మందుకు బానిసైన త్రినాథ్ మళ్లీ తాగను అని తన కూతురికి ఎందుకు మాట ఇచ్చాడు? చివరకు స్కూల్లో జరుగుతున్న సంఘటనలు ఏమిటి? ఆ అన్యాయాలను త్రినాథ్ ఎలా అడ్డుకున్నాడు? తన కూతురి కోసం ఒక తండ్రిగా త్రినాథ్ ఏం చేశాడు? అనేది మిగిలిన కథ. రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్లో తన అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ, తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో రవితేజ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ప్రియా భవానీ శంకర్ భార్య పాత్రలో చాలా బాగా నటించింది. సెకండ్ హాఫ్లో వచ్చే ఓ ఎమోషనల్ సీన్లో ఆమె నటన చాలా బాగుంది. స్వసికా విజయ్ ఆకట్టుకుంది. కూతురి పాత్రలో బేబీ నక్షత్ర చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్సీ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో కనిపించిన సాయి కుమార్, అజయ్ ఘోష్ బాగా ఆకట్టుకున్నారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. అయ్యప్ప స్వామి భక్తుల నేపథ్యంలో ఈ మూవీ సాగిన కమర్షియల్ మూవీకి అనుగుణంగానే తండ్రి కూతురి మధ్య ఎమోషనల్ కాన్సెప్ట్తో దీన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. క్లైమాక్స్లో అండ్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకే ప్రధాన హైలైట్. ఆ సన్నివేశాల్లో రవితేజ నటన కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. పైగా అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఉండే పరిస్థితులకు అనుగుణంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే, సినిమాటోగ్రాఫర్ విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. శివ నిర్వాణ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు.
నిర్మాతలు నవీన్ యర్నేని, వై. రవిశంకర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఇరుముడి అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా రవితేజ పవర్ఫుల్ నటన, శివ నిర్వాణ దర్శకత్వం, మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాని కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపిస్తాయి. అయితే రవితేజ, మిగిలిన నటీనటులు తమ నటనతో, మొత్తం సాంకేతిక విభాగం తమ పనితనంతో ఈ సినిమాని మరో లెవెల్కి తీసుకు వెళ్లారు. ఓవరాల్గా ఈ చిత్రం రవితేజ అభిమానులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తుంది. నటీనటులు రవితేజ, ప్రియా భవానీ శంకర్, స్వసికా విజయ్, సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్ తదితరులు. రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఇరుముడి. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను రూపొందించారు. కాగా మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. త్రినాథ్, రవితేజ, తన భార్య కావేరి, ప్రియా భవానీ శంకర్, కూతురు మణికంఠ, బేబీ నక్షత్ర లతో ఎంతో సంతోషంగా లైఫ్ను లీడ్ చేస్తుంటాడు. అయితే త్రినాథ్ మందు తాగకుండా ఉండలేడు. అయ్యప్ప మాల వేసుకున్న సమయంలో మాత్రమే తాగుడికి దూరంగా ఉంటాడు. మరోవైపు ఊరిలోని ప్రతి అమ్మాయిలో తన కూతుర్ని చూసుకుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హైస్కూల్లో చదివే ఓ అమ్మాయి హత్య జరుగుతుంది. అసలు ఆ అమ్మాయి ఎలా చనిపోయింది? ఆమె ఫ్రెండ్ గాయత్రి పడిన ఇబ్బందులు మణికంఠ, బేబీ నక్షత్ర కు ఎలా తెలిశాయి? అసలు మందుకు బానిసైన త్రినాథ్ మళ్లీ తాగను అని తన కూతురికి ఎందుకు మాట ఇచ్చాడు? చివరకు స్కూల్లో జరుగుతున్న సంఘటనలు ఏమిటి? ఆ అన్యాయాలను త్రినాథ్ ఎలా అడ్డుకున్నాడు? తన కూతురి కోసం ఒక తండ్రిగా త్రినాథ్ ఏం చేశాడు? అనేది మిగిలిన కథ. రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్లో తన అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ, తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో రవితేజ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ప్రియా భవానీ శంకర్ భార్య పాత్రలో చాలా బాగా నటించింది. సెకండ్ హాఫ్లో వచ్చే ఓ ఎమోషనల్ సీన్లో ఆమె నటన చాలా బాగుంది. స్వసికా విజయ్ ఆకట్టుకుంది. కూతురి పాత్రలో బేబీ నక్షత్ర చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్సీ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో కనిపించిన సాయి కుమార్, అజయ్ ఘోష్ బాగా ఆకట్టుకున్నారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. అయ్యప్ప స్వామి భక్తుల నేపథ్యంలో ఈ మూవీ సాగిన కమర్షియల్ మూవీకి అనుగుణంగానే తండ్రి కూతురి మధ్య ఎమోషనల్ కాన్సెప్ట్తో దీన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. క్లైమాక్స్లో అండ్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకే ప్రధాన హైలైట్. ఆ సన్నివేశాల్లో రవితేజ నటన కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. పైగా అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఉండే పరిస్థితులకు అనుగుణంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే, సినిమాటోగ్రాఫర్ విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. శివ నిర్వాణ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. నిర్మాతలు నవీన్ యర్నేని, వై. రవిశంకర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఇరుముడి అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా రవితేజ పవర్ఫుల్ నటన, శివ నిర్వాణ దర్శకత్వం, మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాని కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపిస్తాయి. అయితే రవితేజ, మిగిలిన నటీనటులు తమ నటనతో, మొత్తం సాంకేతిక విభాగం తమ పనితనంతో ఈ సినిమాని మరో లెవెల్కి తీసుకు వెళ్లారు. ఓవరాల్గా ఈ చిత్రం రవితేజ అభిమానులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తుంది. నటీనటులు రవితేజ, ప్రియా భవానీ శంకర్, స్వసికా విజయ్, సాయి కుమార్,
బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్ తదితరులు. రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఇరుముడి. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను రూపొందించారు. కాగా మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. త్రినాథ్, రవితేజ, తన భార్య కావేరి, ప్రియా భవానీ శంకర్, కూతురు మణికంఠ, బేబీ నక్షత్ర లతో ఎంతో సంతోషంగా లైఫ్ను లీడ్ చేస్తుంటాడు. అయితే త్రినాథ్ మందు తాగకుండా ఉండలేడు. అయ్యప్ప మాల వేసుకున్న సమయంలో మాత్రమే తాగుడికి దూరంగా ఉంటాడు. మరోవైపు ఊరిలోని ప్రతి అమ్మాయిలో తన కూతుర్ని చూసుకుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హైస్కూల్లో చదివే ఓ అమ్మాయి హత్య జరుగుతుంది. అసలు ఆ అమ్మాయి ఎలా చనిపోయింది? ఆమె ఫ్రెండ్ గాయత్రి పడిన ఇబ్బందులు మణికంఠ, బేబీ నక్షత్ర కు ఎలా తెలిశాయి? అసలు మందుకు బానిసైన త్రినాథ్ మళ్లీ తాగను అని తన కూతురికి ఎందుకు మాట ఇచ్చాడు? చివరకు స్కూల్లో జరుగుతున్న సంఘటనలు ఏమిటి? ఆ అన్యాయాలను త్రినాథ్ ఎలా అడ్డుకున్నాడు? తన కూతురి కోసం ఒక తండ్రిగా త్రినాథ్ ఏం చేశాడు? అనేది మిగిలిన కథ. రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్లో తన అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో రవితేజ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ప్రియా భవానీ శంకర్ భార్య పాత్రలో చాలా బాగా నటించింది. సెకండ్ హాఫ్లో వచ్చే ఓ ఎమోషనల్ సీన్లో ఆమె నటన చాలా బాగుంది. స్వసికా విజయ్ ఆకట్టుకుంది. కూతురి పాత్రలో బేబీ నక్షత్ర చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్సీ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో కనిపించిన సాయి కుమార్, అజయ్ ఘోష్ బాగా ఆకట్టుకున్నారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. అయ్యప్ప స్వామి భక్తుల నేపథ్యంలో ఈ మూవీ సాగిన కమర్షియల్ మూవీకి అనుగుణంగానే తండ్రి కూతురి మధ్య ఎమోషనల్ కాన్సెప్ట్తో దీన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. క్లైమాక్స్లో అండ్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకే ప్రధాన హైలైట్. ఆ సన్నివేశాల్లో రవితేజ నటన కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. పైగా అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఉండే పరిస్థితులకు అనుగుణంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రాఫర్ విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. శివ నిర్వాణ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఇరుముడి అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా రవితేజ పవర్ఫుల్ నటన, శివ నిర్వాణ దర్శకత్వం, మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాని కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపిస్తాయి. అయితే రవితేజ, మిగిలిన నటీనటులు తమ నటనతో, మొత్తం సాంకేతిక విభాగం తమ పనితనంతో ఈ సినిమాని మరో లెవెల్కి తీసుకు వెళ్లారు. ఓవరాల్గా ఈ చిత్రం రవితేజ అభిమానులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తుంది. నటీనటులు రవితేజ, ప్రియా భవానీ శంకర్, స్వసికా విజయ్, సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్ తదితరులు. రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఇరుముడి. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను రూపొందించారు. కాగా మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. త్రినాథ్, రవితేజ, తన భార్య కావేరి, ప్రియా భవానీ శంకర్, కూతురు మణికంఠ, బేబీ నక్షత్ర లతో ఎంతో సంతోషంగా లైఫ్ను లీడ్ చేస్తుంటాడు. అయితే త్రినాథ్ మందు తాగకుండా ఉండలేడు. అయ్యప్ప మాల వేసుకున్న సమయంలో మాత్రమే తాగుడికి దూరంగా ఉంటాడు. మరోవైపు ఊరిలోని ప్రతి అమ్మాయిలో తన కూతుర్ని చూసుకుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హైస్కూల్లో చదివే ఓ అమ్మాయి హత్య జరుగుతుంది. అసలు ఆ అమ్మాయి ఎలా చనిపోయింది? ఆమె ఫ్రెండ్ గాయత్రి పడిన ఇబ్బందులు మణికంఠ, బేబీ నక్షత్ర
కు ఎలా తెలిశాయి అసలు మందుకు బానిసైన త్రినాథ్ మళ్ళీ తాగను అని తన కూతురికి ఎందుకు మాట ఇచ్చాడు చివరకు స్కూల్లో జరుగుతున్న సంఘటనలు ఏమిటి ఆ అన్యాయాలను త్రినాథ్ ఎలా అడ్డుకున్నాడు తన కూతురి కోసం ఒక తండ్రిగా త్రినాథ్ ఏం చేశాడు అనేది మిగిలిన కథ రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించాడు ఎమోషనల్ సీన్స్లో తన అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా సాగింది ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో రవితేజ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు ప్రియా భవానీ శంకర్ భార్య పాత్రలో చాలా బాగా నటించింది సెకండ్ హాఫ్లో వచ్చే ఓ ఎమోషనల్ సీన్లో ఆమె నటన చాలా బాగుంది స్వసికా విజయ్ ఆకట్టుకుంది కూతురి పాత్రలో బేబీ నక్షత్ర చాలా బాగా నటించింది ఆమె స్క్రీన్ ప్రెజెన్సీ కూడా చాలా బాగుంది ఇతర కీలక పాత్రల్లో కనిపించిన సాయి కుమార్ అజయ్ ఘోష్ బాగా ఆకట్టుకున్నారు అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు అయ్యప్ప స్వామి భక్తుల నేపథ్యంలో ఈ మూవీ సాగిన కమర్షియల్ మూవీకి అనుగుణంగానే తండ్రి కూతురి మధ్య ఎమోషనల్ కాన్సెప్ట్తో దీన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది క్లైమాక్స్లో అండ్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకే ప్రధాన హైలైట్ ఆ సన్నివేశాల్లో రవితేజ నటన కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది పైగా అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఉండే పరిస్థితులకు అనుగుణంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రాఫర్ విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు ఎడిటింగ్ కూడా చాలా బాగుంది ఇక సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది శివ నిర్వాణ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు మంచి కథ బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు నిర్మాతలు నవీన్ ఎర్నేని వై రవిశంకర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి ఇరుముడి అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి ముఖ్యంగా రవితేజ పవర్ఫుల్ నటన శివ నిర్వాణ దర్శకత్వం మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి కాని కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపిస్తాయి అయితే రవితేజ మిగిలిన నటీనటులు తమ నటనతో మొత్తం సాంకేతిక విభాగం తమ పనితనంతో ఈ సినిమాని మరో లెవెల్కి తీసుకు వెళ్లారు ఓవరాల్గా ఈ చిత్రం రవితేజ అభిమానులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తుంది నటీనటులు రవితేజ ప్రియా భవానీ శంకర్ స్వసికా విజయ్ సాయి కుమార్ బేబీ నక్షత్ర అజయ్ ఘోష్ తదితరులు రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఇరుముడి దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను రూపొందించారు కాగా మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం త్రినాథ్ రవితేజ తన భార్య కావేరి ప్రియా భవానీ శంకర్ కూతురు మణికంఠ బేబీ నక్షత్ర లతో ఎంతో సంతోషంగా లైఫ్ను లీడ్ చేస్తుంటాడు అయితే త్రినాథ్ మందు తాగకుండా ఉండలేడు అయ్యప్ప మాల వేసుకున్న సమయంలో మాత్రమే తాగుడికి దూరంగా ఉంటాడు మరోవైపు ఊరిలోని ప్రతి అమ్మాయిలో తన కూతుర్ని చూసుకుంటాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హైస్కూల్లో చదివే ఓ అమ్మాయి హత్య జరుగుతుంది అసలు ఆ అమ్మాయి ఎలా చనిపోయింది ఆమె ఫ్రెండ్ గాయత్రి పడిన ఇబ్బందులు మణికంఠ బేబీ నక్షత్ర కు ఎలా తెలిశాయి అసలు మందుకు బానిసైన త్రినాథ్ మళ్ళీ తాగను అని తన కూతురికి ఎందుకు మాట ఇచ్చాడు చివరకు స్కూల్లో జరుగుతున్న సంఘటనలు ఏమిటి ఆ అన్యాయాలను త్రినాథ్ ఎలా అడ్డుకున్నాడు తన కూతురి కోసం ఒక తండ్రిగా త్రినాథ్ ఏం చేశాడు అనేది మిగిలిన కథ రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించాడు ఎమోషనల్ సీన్స్లో తన అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా సాగింది ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో రవితేజ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు ప్రియా భవానీ శంకర్ భార్య పాత్రలో చాలా బాగా నటించింది సెకండ్ హాఫ్లో వచ్చే ఓ ఎమోషనల్ సీన్లో ఆమె నటన చాలా బాగుంది స్వసికా విజయ్ ఆకట్టుకుంది
కూతురి పాత్రలో బేబీ నక్షత్ర చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్సీ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో కనిపించిన సాయి కుమార్, అజయ్ ఘోష్ బాగా ఆకట్టుకున్నారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. అయ్యప్ప స్వామి భక్తుల నేపథ్యంలో ఈ మూవీ సాగిన కమర్షియల్ మూవీకి అనుగుణంగానే తండ్రి కూతురి మధ్య ఎమోషనల్ కాన్సెప్ట్తో దీన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. క్లైమాక్స్లో అండ్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకే ప్రధాన హైలైట్. ఆ సన్నివేశాల్లో రవితేజ నటన కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. పైగా అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఉండే పరిస్థితులకు అనుగుణంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే, సినిమాటోగ్రాఫర్ విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. శివ నిర్వాణ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఇరుముడి అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా రవితేజ పవర్ఫుల్ నటన, శివ నిర్వాణ దర్శకత్వం, మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కానీ కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపిస్తాయి. అయితే రవితేజ, మిగిలిన నటీనటులు తమ నటనతో, మొత్తం సాంకేతిక విభాగం తమ పనితనంతో ఈ సినిమాని మరో లెవెల్కి తీసుకు వెళ్లారు. ఓవరాల్గా ఈ చిత్రం రవితేజ అభిమానులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తుంది. నటీనటులు రవితేజ, ప్రియా భవానీ శంకర్, స్వసికా విజయ్, సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్ తదితరులు. రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఇరుముడి. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను రూపొందించారు. కాగా మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. త్రినాథ్, రవితేజ, తన భార్య కావేరి, ప్రియా భవానీ శంకర్, కూతురు మణికంఠ, బేబీ నక్షత్ర లతో ఎంతో సంతోషంగా లైఫ్ను లీడ్ చేస్తుంటాడు. అయితే త్రినాథ్ మందు తాగకుండా ఉండలేడు. అయ్యప్ప మాల వేసుకున్న సమయంలో మాత్రమే తాగుడికి దూరంగా ఉంటాడు. మరోవైపు ఊరిలోని ప్రతి అమ్మాయిలో తన కూతుర్ని చూసుకుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హైస్కూల్లో చదివే ఓ అమ్మాయి హత్య జరుగుతుంది. అసలు ఆ అమ్మాయి ఎలా చనిపోయింది? ఆమె ఫ్రెండ్ గాయత్రి పడిన ఇబ్బందులు మణికంఠ, బేబీ నక్షత్ర కు ఎలా తెలిసాయి? అసలు మందుకు బానిసైన త్రినాథ్ మళ్లీ తాగను అని తన కూతురికి ఎందుకు మాట ఇచ్చాడు? చివరకు స్కూల్లో జరుగుతున్న సంఘటనలు ఏమిటి? ఆ అన్యాయాలను త్రినాథ్ ఎలా అడ్డుకున్నాడు? తన కూతురి కోసం ఒక తండ్రిగా త్రినాథ్ ఏం చేశాడు? అనేది మిగిలిన కథ. రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్లో తన అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ, తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో రవితేజ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ప్రియా భవానీ శంకర్ భార్య పాత్రలో చాలా బాగా నటించింది. సెకండ్ హాఫ్లో వచ్చే ఓ ఎమోషనల్ సీన్లో ఆమె నటన చాలా బాగుంది. స్వసికా విజయ్ ఆకట్టుకుంది. కూతురి పాత్రలో బేబీ నక్షత్ర చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్సీ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో కనిపించిన సాయి కుమార్, అజయ్ ఘోష్ బాగా ఆకట్టుకున్నారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. అయ్యప్ప స్వామి భక్తుల నేపథ్యంలో ఈ మూవీ సాగిన కమర్షియల్ మూవీకి అనుగుణంగానే తండ్రి కూతురి మధ్య ఎమోషనల్ కాన్సెప్ట్తో దీన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. క్లైమాక్స్లో అండ్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకే ప్రధాన హైలైట్. ఆ సన్నివేశాల్లో రవితేజ నటన కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. పైగా అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఉండే పరిస్థితులకు అనుగుణంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే, సినిమాటోగ్రాఫర్ విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది.
సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. శివ నిర్వాణ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఇరుముడి అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా రవితేజ పవర్ఫుల్ నటన, శివ నిర్వాణ దర్శకత్వం, మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాని కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపిస్తాయి. అయితే రవితేజ, మిగిలిన నటీనటులు తమ నటనతో, మొత్తం సాంకేతిక విభాగం తమ పనితనంతో ఈ సినిమాని మరో లెవెల్కి తీసుకు వెళ్లారు. ఓవరాల్గా ఈ చిత్రం రవితేజ అభిమానులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తుంది. నటీనటులు రవితేజ, ప్రియా భవానీ శంకర్, స్వసికా విజయ్, సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్ తదితరులు. రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఇరుముడి. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను రూపొందించారు. కాగా మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. త్రినాథ్, రవితేజ, తన భార్య కావేరి, ప్రియా భవానీ శంకర్, కూతురు మణికంఠ, బేబీ నక్షత్ర లతో ఎంతో సంతోషంగా లైఫ్ను లీడ్ చేస్తుంటాడు. అయితే త్రినాథ్ మందు తాగకుండా ఉండలేడు. అయ్యప్ప మాల వేసుకున్న సమయంలో మాత్రమే తాగుడికి దూరంగా ఉంటాడు. మరోవైపు ఊరిలోని ప్రతి అమ్మాయిలో తన కూతుర్ని చూసుకుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హైస్కూల్లో చదివే ఓ అమ్మాయి హత్య జరుగుతుంది. అసలు ఆ అమ్మాయి ఎలా చనిపోయింది? ఆమె ఫ్రెండ్ గాయత్రి పడిన ఇబ్బందులు మణికంఠ, బేబీ నక్షత్ర కు ఎలా తెలిసాయి? అసలు మందుకు బానిసైన త్రినాథ్ మళ్లీ తాగను అని తన కూతురికి ఎందుకు మాట ఇచ్చాడు? చివరకు స్కూల్లో జరుగుతున్న సంఘటనలు ఏమిటి? ఆ అన్యాయాలను త్రినాథ్ ఎలా అడ్డుకున్నాడు? తన కూతురి కోసం ఒక తండ్రిగా త్రినాథ్ ఏం చేశాడు? అనేది మిగిలిన కథ. రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్లో తన అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ, తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో రవితేజ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ప్రియా భవానీ శంకర్ భార్య పాత్రలో చాలా బాగా నటించింది. సెకండ్ హాఫ్లో వచ్చే ఓ ఎమోషనల్ సీన్లో ఆమె నటన చాలా బాగుంది. స్వసికా విజయ్ ఆకట్టుకుంది. కూతురి పాత్రలో బేబీ నక్షత్ర చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్సీ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో కనిపించిన సాయి కుమార్, అజయ్ ఘోష్ బాగా ఆకట్టుకున్నారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. అయ్యప్ప స్వామి భక్తుల నేపథ్యంలో ఈ మూవీ సాగిన కమర్షియల్ మూవీకి అనుగుణంగానే తండ్రి కూతురి మధ్య ఎమోషనల్ కాన్సెప్ట్తో దీన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. క్లైమాక్స్లో అండ్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకే ప్రధాన హైలైట్. ఆ సన్నివేశాల్లో రవితేజ నటన కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. పైగా అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఉండే పరిస్థితులకు అనుగుణంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే, సినిమాటోగ్రాఫర్ విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. శివ నిర్వాణ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఇరుముడి అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా రవితేజ పవర్ఫుల్ నటన, శివ నిర్వాణ దర్శకత్వం,
మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాని కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపిస్తాయి. అయితే రవితేజ, మిగిలిన నటీనటులు తమ నటనతో, మొత్తం సాంకేతిక విభాగం తమ పనితనంతో ఈ సినిమాని మరో లెవెల్కి తీసుకు వెళ్లారు. ఓవరాల్గా ఈ చిత్రం రవితేజ అభిమానులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తుంది. నటీనటులు రవితేజ, ప్రియా భవానీ శంకర్, స్వసికా విజయ్, సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్ తదితరులు. రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఇరుముడి. దర్శకుడు శివనిర్వాణ ఈ సినిమాను రూపొందించారు. కాగా మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. త్రినాథ్, రవితేజ, తన భార్య కావేరి, ప్రియా భవానీ శంకర్, కూతురు మణికంఠ, బేబీ నక్షత్ర లతో ఎంతో సంతోషంగా లైఫ్ను లీడ్ చేస్తుంటాడు. అయితే త్రినాథ్ మందు తాగకుండా ఉండలేడు. అయ్యప్ప మాల వేసుకున్న సమయంలో మాత్రమే తాగుడికి దూరంగా ఉంటాడు. మరోవైపు ఊరిలోని ప్రతి అమ్మాయిలో తన కూతుర్ని చూసుకుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హైస్కూల్లో చదివే ఓ అమ్మాయి హత్య జరుగుతుంది. అసలు ఆ అమ్మాయి ఎలా చనిపోయింది? ఆమె ఫ్రెండ్ గాయత్రి పడిన ఇబ్బందులు మణికంఠ, బేబీ నక్షత్ర కు ఎలా తెలిసాయి? అసలు మందుకు బానిసైన త్రినాథ్ మళ్లీ తాగను అని తన కూతురికి ఎందుకు మాట ఇచ్చాడు? చివరకు స్కూల్లో జరుగుతున్న సంఘటనలు ఏమిటి? ఆ అన్యాయాలను త్రినాథ్ ఎలా అడ్డుకున్నాడు? తన కూతురి కోసం ఒక తండ్రిగా త్రినాథ్ ఏం చేశాడు? అనేది మిగిలిన కథ. రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్లో తన అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ, తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో రవితేజ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ప్రియా భవానీ శంకర్ భార్య పాత్రలో చాలా బాగా నటించింది. సెకండ్ హాఫ్లో వచ్చే ఓ ఎమోషనల్ సీన్లో ఆమె నటన చాలా బాగుంది. స్వసికా విజయ్ ఆకట్టుకుంది. కూతురి పాత్రలో బేబీ నక్షత్ర చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్సీ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో కనిపించిన సాయి కుమార్, అజయ్ ఘోష్ బాగా ఆకట్టుకున్నారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. అయ్యప్ప స్వామి భక్తుల నేపథ్యంలో ఈ మూవీ సాగిన కమర్షియల్ మూవీకి అనుగుణంగానే తండ్రి కూతురి మధ్య ఎమోషనల్ కాన్సెప్ట్తో దీన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. క్లైమాక్స్లో అండ్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకే ప్రధాన హైలైట్. ఆ సన్నివేశాల్లో రవితేజ నటన కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. పైగా అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఉండే పరిస్థితులకు అనుగుణంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే, సినిమాటోగ్రాఫర్ విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. శివనిర్వాణ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఇరుముడి అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా రవితేజ పవర్ఫుల్ నటన, శివనిర్వాణ దర్శకత్వం, మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాని కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపిస్తాయి. అయితే రవితేజ, మిగిలిన నటీనటులు తమ నటనతో, మొత్తం సాంకేతిక విభాగం తమ పనితనంతో ఈ సినిమాని మరో లెవెల్కి తీసుకు వెళ్లారు. ఓవరాల్గా ఈ చిత్రం రవితేజ అభిమానులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తుంది. నటీనటులు రవితేజ, ప్రియా భవానీ శంకర్, స్వసికా విజయ్, సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్ తదితరులు. రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఇరుముడి. దర్శకుడు శివనిర్వాణ ఈ సినిమాను రూపొందించారు. కాగా మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. త్రినాథ్, రవితేజ, తన భార్య కావేరి,
ప్రియా భవానీ శంకర్, కూతురు మణికంఠ, బేబీ నక్షత్ర లతో ఎంతో సంతోషంగా లైఫ్ను లీడ్ చేస్తుంటాడు. అయితే త్రినాథ్ మందు తాగకుండా ఉండలేడు. అయ్యప్ప మాల వేసుకున్న సమయంలో మాత్రమే తాగుడికి దూరంగా ఉంటాడు. మరోవైపు ఊరిలోని ప్రతి అమ్మాయిలో తన కూతుర్ని చూసుకుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హైస్కూల్లో చదివే ఓ అమ్మాయి హత్య జరుగుతుంది. అసలు ఆ అమ్మాయి ఎలా చనిపోయింది? ఆమె ఫ్రెండ్ గాయత్రి పడిన ఇబ్బందులు మణికంఠ, బేబీ నక్షత్ర కు ఎలా తెలిశాయి? అసలు మందుకు బానిసైన త్రినాథ్ మళ్ళీ తాగను అని తన కూతురికి ఎందుకు మాట ఇచ్చాడు? చివరకు స్కూల్లో జరుగుతున్న సంఘటనలు ఏమిటి? ఆ అన్యాయాలను త్రినాథ్ ఎలా అడ్డుకున్నాడు? తన కూతురి కోసం ఒక తండ్రిగా త్రినాథ్ ఏం చేశాడు? అనేది మిగిలిన కథ. రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్లో తన అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో రవితేజ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ప్రియా భవానీ శంకర్ భార్య పాత్రలో చాలా బాగా నటించింది. సెకండ్ హాఫ్లో వచ్చే ఓ ఎమోషనల్ సీన్లో ఆమె నటన చాలా బాగుంది. స్వసికా విజయ్ ఆకట్టుకుంది. కూతురి పాత్రలో బేబీ నక్షత్ర చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్సీ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో కనిపించిన సాయి కుమార్, అజయ్ ఘోష్ బాగా ఆకట్టుకున్నారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. అయ్యప్ప స్వామి భక్తుల నేపథ్యంలో ఈ మూవీ సాగిన కమర్షియల్ మూవీకి అనుగుణంగానే తండ్రి కూతురి మధ్య ఎమోషనల్ కాన్సెప్ట్తో దీన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. క్లైమాక్స్లో అండ్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకే ప్రధాన హైలైట్. ఆ సన్నివేశాల్లో రవితేజ నటన కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. పైగా అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఉండే పరిస్థితులకు అనుగుణంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రాఫర్ విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. శివ నిర్వాణ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఇరుముడి అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా రవితేజ పవర్ఫుల్ నటన, శివ నిర్వాణ దర్శకత్వం, మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కానీ కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపిస్తాయి. అయితే రవితేజ, మిగిలిన నటీనటులు తమ నటనతో, మొత్తం సాంకేతిక విభాగం తమ పనితనంతో ఈ సినిమాని మరో లెవెల్కి తీసుకు వెళ్లారు. ఓవరాల్గా ఈ చిత్రం రవితేజ అభిమానులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తుంది. నటీనటులు రవితేజ, ప్రియా భవానీ శంకర్, స్వసికా విజయ్, సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్ తదితరులు. రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఇరుముడి. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను రూపొందించారు. కాగా మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. త్రినాథ్, రవితేజ తన భార్య కావేరి, ప్రియా భవానీ శంకర్, కూతురు మణికంఠ, బేబీ నక్షత్ర లతో ఎంతో సంతోషంగా లైఫ్ను లీడ్ చేస్తుంటాడు. అయితే త్రినాథ్ మందు తాగకుండా ఉండలేడు. అయ్యప్ప మాల వేసుకున్న సమయంలో మాత్రమే తాగుడికి దూరంగా ఉంటాడు. మరోవైపు ఊరిలోని ప్రతి అమ్మాయిలో తన కూతుర్ని చూసుకుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హైస్కూల్లో చదివే ఓ అమ్మాయి హత్య జరుగుతుంది. అసలు ఆ అమ్మాయి ఎలా చనిపోయింది? ఆమె ఫ్రెండ్ గాయత్రి పడిన ఇబ్బందులు మణికంఠ, బేబీ నక్షత్ర కు ఎలా తెలిశాయి? అసలు మందుకు బానిసైన త్రినాథ్ మళ్ళీ తాగను అని తన కూతురికి ఎందుకు మాట ఇచ్చాడు? చివరకు స్కూల్లో జరుగుతున్న సంఘటనలు ఏమిటి? ఆ అన్యాయాలను త్రినాథ్ ఎలా అడ్డుకున్నాడు? తన కూతురి కోసం ఒక తండ్రిగా త్రినాథ్ ఏం చేశాడు? అనేది మిగిలిన కథ.
రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్లో తన అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో రవితేజ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ప్రియా భవానీ శంకర్ భార్య పాత్రలో చాలా బాగా నటించింది. సెకండ్ హాఫ్లో వచ్చే ఓ ఎమోషనల్ సీన్లో ఆమె నటన చాలా బాగుంది. స్వసికా విజయ్ ఆకట్టుకుంది. కూతురి పాత్రలో బేబీ నక్షత్ర చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్సీ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో కనిపించిన సాయి కుమార్, అజయ్ ఘోష్ బాగా ఆకట్టుకున్నారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. అయ్యప్ప స్వామి భక్తుల నేపథ్యంలో ఈ మూవీ సాగిన కమర్షియల్ మూవీకి అనుగుణంగానే తండ్రి కూతురి మధ్య ఎమోషనల్ కాన్సెప్ట్తో దీన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. క్లైమాక్స్లో అండ్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకే ప్రధాన హైలైట్. ఆ సన్నివేశాల్లో రవితేజ నటన కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. పైగా అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఉండే పరిస్థితులకు అనుగుణంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రాఫర్ విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. శివ నిర్వాణ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఇరుముడి అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా రవితేజ పవర్ఫుల్ నటన, శివ నిర్వాణ దర్శకత్వం, మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాని కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపిస్తాయి. అయితే రవితేజ, మిగిలిన నటీనటులు తమ నటనతో, మొత్తం సాంకేతిక విభాగం తమ పనితనంతో ఈ సినిమాని మరో లెవెల్కి తీసుకువెళ్లారు. ఓవరాల్గా ఈ చిత్రం రవితేజ అభిమానులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తుంది. నటీనటులు రవితేజ, ప్రియా భవానీ శంకర్, స్వసికా విజయ్, సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్ తదితరులు. రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఇరుముడి. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను రూపొందించారు. కాగా మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. త్రినాథ్, రవితేజ తన భార్య కావేరి, ప్రియా భవానీ శంకర్, కూతురు మణికంఠ, బేబీ నక్షత్ర లతో ఎంతో సంతోషంగా లైఫ్ను లీడ్ చేస్తుంటాడు. అయితే త్రినాథ్ మందు తాగకుండా ఉండలేడు. అయ్యప్ప మాల వేసుకున్న సమయంలో మాత్రమే తాగుడికి దూరంగా ఉంటాడు. మరోవైపు ఊరిలోని ప్రతి అమ్మాయిలో తన కూతుర్ని చూసుకుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హైస్కూల్లో చదివే ఓ అమ్మాయి హత్య జరుగుతుంది. అసలు ఆ అమ్మాయి ఎలా చనిపోయింది? ఆమె ఫ్రెండ్ గాయత్రి పడిన ఇబ్బందులు మణికంఠ, బేబీ నక్షత్ర కు ఎలా తెలిశాయి? అసలు మందుకు బానిసైన త్రినాథ్ మళ్లీ తాగను అని తన కూతురికి ఎందుకు మాట ఇచ్చాడు? చివరకు స్కూల్లో జరుగుతున్న సంఘటనలు ఏమిటి? ఆ అన్యాయాలను త్రినాథ్ ఎలా అడ్డుకున్నాడు? తన కూతురి కోసం ఒక తండ్రిగా త్రినాథ్ ఏం చేశాడు? అనేది మిగిలిన కథ. రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్లో తన అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో రవితేజ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ప్రియా భవానీ శంకర్ భార్య పాత్రలో చాలా బాగా నటించింది. సెకండ్ హాఫ్లో వచ్చే ఓ ఎమోషనల్ సీన్లో ఆమె నటన చాలా బాగుంది. స్వసికా విజయ్ ఆకట్టుకుంది. కూతురి పాత్రలో బేబీ నక్షత్ర చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్సీ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో కనిపించిన సాయి కుమార్, అజయ్ ఘోష్ బాగా ఆకట్టుకున్నారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. అయ్యప్ప స్వామి భక్తుల నేపథ్యంలో ఈ మూవీ సాగిన
కమర్షియల్ మూవీకి అనుగుణంగానే తండ్రి కూతురి మధ్య ఎమోషనల్ కాన్సెప్ట్తో దీన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. క్లైమాక్స్లో అండ్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకే ప్రధాన హైలైట్. ఆ సన్నివేశాల్లో రవితేజ నటన కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. పైగా అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఉండే పరిస్థితులకు అనుగుణంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే, సినిమాటోగ్రాఫర్ విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. శివ నిర్వాణ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఇరుముడి అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా రవితేజ పవర్ఫుల్ నటన, శివ నిర్వాణ దర్శకత్వం, మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాని కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపిస్తాయి. అయితే రవితేజ, మిగిలిన నటీనటులు తమ నటనతో, మొత్తం సాంకేతిక విభాగం తమ పనితనంతో ఈ సినిమాని మరో లెవెల్కి తీసుకు వెళ్లారు. ఓవరాల్గా ఈ చిత్రం రవితేజ అభిమానులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తుంది. నటీనటులు రవితేజ, ప్రియా భవానీ శంకర్, స్వసికా విజయ్, సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్ తదితరులు. రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఇరుముడి. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను రూపొందించారు. కాగా మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. త్రినాథ్, రవితేజ, తన భార్య కావేరి, ప్రియా భవానీ శంకర్, కూతురు మణికంఠ, బేబీ నక్షత్ర లతో ఎంతో సంతోషంగా లైఫ్ను లీడ్ చేస్తుంటాడు. అయితే త్రినాథ్ మందు తాగకుండా ఉండలేడు. అయ్యప్ప మాల వేసుకున్న సమయంలో మాత్రమే తాగుడికి దూరంగా ఉంటాడు. మరోవైపు ఊరిలోని ప్రతి అమ్మాయిలో తన కూతుర్ని చూసుకుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హైస్కూల్లో చదివే ఓ అమ్మాయి హత్య జరుగుతుంది. అసలు ఆ అమ్మాయి ఎలా చనిపోయింది? ఆమె ఫ్రెండ్ గాయత్రి పడిన ఇబ్బందులు మణికంఠ, బేబీ నక్షత్ర కు ఎలా తెలిశాయి? అసలు మందుకు బానిసైన త్రినాథ్ మళ్లీ తాగను అని తన కూతురికి ఎందుకు మాట ఇచ్చాడు? చివరకు స్కూల్లో జరుగుతున్న సంఘటనలు ఏమిటి? ఆ అన్యాయాలను త్రినాథ్ ఎలా అడ్డుకున్నాడు? తన కూతురి కోసం ఒక తండ్రిగా త్రినాథ్ ఏం చేశాడు? అనేది మిగిలిన కథ. రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్లో తన అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ, తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో రవితేజ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ప్రియా భవానీ శంకర్ భార్య పాత్రలో చాలా బాగా నటించింది. సెకండ్ హాఫ్లో వచ్చే ఓ ఎమోషనల్ సీన్లో ఆమె నటన చాలా బాగుంది. స్వసికా విజయ్ ఆకట్టుకుంది. కూతురి పాత్రలో బేబీ నక్షత్ర చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్సీ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో కనిపించిన సాయి కుమార్, అజయ్ ఘోష్ బాగా ఆకట్టుకున్నారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. అయ్యప్ప స్వామి భక్తుల నేపథ్యంలో ఈ మూవీ సాగిన కమర్షియల్ మూవీకి అనుగుణంగానే తండ్రి కూతురి మధ్య ఎమోషనల్ కాన్సెప్ట్తో దీన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. క్లైమాక్స్లో అండ్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకే ప్రధాన హైలైట్. ఆ సన్నివేశాల్లో రవితేజ నటన కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. పైగా అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఉండే పరిస్థితులకు అనుగుణంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే, సినిమాటోగ్రాఫర్ విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది.
శివ నిర్వాణ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఇరుముడి అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా రవితేజ పవర్ఫుల్ నటన, శివ నిర్వాణ దర్శకత్వం, మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాని కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపిస్తాయి. అయితే రవితేజ, మిగిలిన నటీనటులు తమ నటనతో, మొత్తం సాంకేతిక విభాగం తమ పనితనంతో ఈ సినిమాని మరో లెవెల్కి తీసుకు వెళ్లారు. ఓవరాల్గా ఈ చిత్రం రవితేజ అభిమానులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తుంది. నటీనటులు రవితేజ, ప్రియా భవానీ శంకర్, స్వసికా విజయ్, సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్ తదితరులు. రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఇరుముడి. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను రూపొందించారు. కాగా మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. త్రినాథ్, రవితేజ, తన భార్య కావేరి, ప్రియా భవానీ శంకర్, కూతురు మణికంఠ, బేబీ నక్షత్ర లతో ఎంతో సంతోషంగా లైఫ్ను లీడ్ చేస్తుంటాడు. అయితే త్రినాథ్ మందు తాగకుండా ఉండలేడు. అయ్యప్ప మాల వేసుకున్న సమయంలో మాత్రమే తాగుడికి దూరంగా ఉంటాడు. మరోవైపు ఊరిలోని ప్రతి అమ్మాయిలో తన కూతుర్ని చూసుకుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హైస్కూల్లో చదివే ఓ అమ్మాయి హత్య జరుగుతుంది. అసలు ఆ అమ్మాయి ఎలా చనిపోయింది? ఆమె ఫ్రెండ్ గాయత్రి పడిన ఇబ్బందులు మణికంఠ, బేబీ నక్షత్ర కు ఎలా తెలిశాయి? అసలు మందుకు బానిసైన త్రినాథ్ మళ్లీ తాగను అని తన కూతురికి ఎందుకు మాట ఇచ్చాడు? చివరకు స్కూల్లో జరుగుతున్న సంఘటనలు ఏమిటి? ఆ అన్యాయాలను త్రినాథ్ ఎలా అడ్డుకున్నాడు? తన కూతురి కోసం ఒక తండ్రిగా త్రినాథ్ ఏం చేశాడు? అనేది మిగిలిన కథ. రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్లో తన అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ, తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో రవితేజ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ప్రియా భవానీ శంకర్ భార్య పాత్రలో చాలా బాగా నటించింది. సెకండ్ హాఫ్లో వచ్చే ఓ ఎమోషనల్ సీన్లో ఆమె నటన చాలా బాగుంది. స్వసికా విజయ్ ఆకట్టుకుంది. కూతురి పాత్రలో బేబీ నక్షత్ర చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్సీ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో కనిపించిన సాయి కుమార్, అజయ్ ఘోష్ బాగా ఆకట్టుకున్నారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. అయ్యప్ప స్వామి భక్తుల నేపథ్యంలో ఈ మూవీ సాగిన కమర్షియల్ మూవీకి అనుగుణంగానే తండ్రి కూతురి మధ్య ఎమోషనల్ కాన్సెప్ట్తో దీన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. క్లైమాక్స్లో అండ్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకే ప్రధాన హైలైట్. ఆ సన్నివేశాల్లో రవితేజ నటన కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. పైగా అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఉండే పరిస్థితులకు అనుగుణంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే, సినిమాటోగ్రాఫర్ విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. శివ నిర్వాణ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఇరుముడి అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా రవితేజ పవర్ఫుల్ నటన, శివ నిర్వాణ దర్శకత్వం, మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాని కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపిస్తాయి. అయితే రవితేజ, మిగిలిన నటీనటులు తమ నటనతో, మొత్తం సాంకేతిక విభాగం తమ పనితనంతో ఈ సినిమాని మరో లెవెల్కి తీసుకు వెళ్లారు.
ఓవరాల్గా ఈ చిత్రం రవితేజ అభిమానులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తుంది.